భవానీపురం పోలీస్ స్టేషన్కు వంశీని తీసుకువెళ్లిన పోలీసులు అక్కడ వేరే కారులో ఎక్కించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, వల్లభనేని వంశీపై మరో 2 కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? సత్య, వినిపిస్తుందా? ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు ఒక కిడ్నాప్కి సంబంధించి కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారో కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణలంక పిఎస్లో ఎస్ఐ పవన్ కిషోర్ ఈ స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నారు. రికార్డు చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదా కోర్టు సమయం అయిపోతే కనుక న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్తారనేది మరి కాసేపట్లో తేలే అవకాశం. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈరోజు కోర్టుకు తీసుకొస్తున్నట్లు ఇంకా న్యాయస్థానానికైతే సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఏ టైంకి తీసుకెళ్తారనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరోవైపు లోపలైతే మాత్రం ఈ కిడ్నాప్కు సంబంధించి ఏదైతే టీడీపీ ఆఫీసు పైన దాడి జరిగిన కేసు, అంతకుముందు టీడీపీ బీసీ నేత దొంతి చిన్న మీద ఇంటి మీద దాడి చేసి అతని వాహనాలను దగ్ధం చేసిన కేసులో అడగడానికి పట్టాభి వెళ్తే పట్టాభిని పోలీస్ స్టేషన్లో ఉండగానే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ సమయంలో పట్టాభి టీడీపీ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంగుటూరు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి చివరకు అక్కడ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య హైవే మీదే ఒక రాళ్ల దాడి జరిగి తరువాత పార్టీ ఆఫీస్ అద్దాలు మొత్తం ధ్వంసం చేసి తరువాత అక్కడ ఉన్న కంప్యూటర్లన్నీ పగలగొట్టిన సమయంలో అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుని తీసుకున్నటువంటి పోలీసులు దానిపైన విచారణ చేస్తున్న నేపథ్యంలో అతను హఠాత్తుగా కోర్టు వద్దకు వచ్చి, అది కూడా వల్లభనేని అనుచరులు ఇచ్చినటువంటి కారులో వచ్చి తాను ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. దీంతో పోలీసులకు అనుమానం రావడం